మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ రిజర్వేషన్ అంశంపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన బీసీ ధర్నాకు హాజరయ్యారు తలసాని. రాష్ట్రంలో బీసీలను విడదీసే కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. సాధ్యం కాని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం విడ్డూరమని అన్నారు. బీసీలు తలుచుకుంటే రాజకీయ భూకంపం వస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ముఖ్యంగా రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు బీసీ రిజర్వేషన్లపై గతంలో పలువురు ముఖ్యమంత్రులు తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. కానీ రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో పెడితే తప్ప అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై అప్పుడే అంతా అయిపోయినట్లుగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి సన్మానం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ బీసీ బిడ్డలు తలుచుకుంటే రాష్ట్రంలో భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఎవడు చేయమన్నారు మీకు? కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు చేయమని చెప్పింది నీకు? ఆ రోజు మా బీసీ బిడ్డలు అడిగినరు, ఇది మోసం చేయడానికి కాదా అంటే మాకు 125 సంవత్సరాల చరిత్ర ఉంది. పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి మన బీసీ బిడ్డ సిద్ధిరామయ్యని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ అనౌన్స్ చేపించి రారు. అలివిగానటువంటి హామీ 42% ఎక్కడికైనా అవుతుందంటే అవుతుందని చెప్పి నమ్మబలికి ప్రతి సంవత్సరం 20 కోట్ల బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని రకరకాల హామీలు ఇచ్చి మా ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత మాతోని బీసీ రిజర్వేషన్పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రిజర్వేషన్లు గుంజుకునే పరిస్థితి వచ్చిందని అడుక్కునే పరిస్థితి లేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. కాంట్రాక్టుల్లో 42% కాంట్రాక్టులు బీసీలకు కేటాయిస్తామని చెప్పి ఒక్క బీసీకైనా కేటాయించారా అని గంగుల ప్రశ్నించారు. వేల కోట్ల ప్రాజెక్టులో పనులు జరుగుతున్న ఒక్క ప్రాజెక్టు కాంట్రాక్ట్ అయినా బీసీకి ఇచ్చారా అని నిలదీశారు. 42% ఇయ్యాలే ఇంతేగా గుంజుకుంటాం, పక్కా గుంజుకుంటాం. గుంజుకునే పరిస్థితి వచ్చింది, తడుకునే పరిస్థితి లేదు. ఇస్తేనే అయ్యండి, లేకపోతే గుంజుకుందాం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకోసం? కామారెడ్డి డిక్లరేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గంపగుత్తగా బీసీ ఓట్లన్నీ ఎంచుకున్నావు, ఏం చెప్పినావు ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద వర్కులు కానీ కాంట్రాక్టులు కానీ ఆ కాంట్రాక్టులు ఎన్ని వేల కోట్లు కానీ అందులో 42% బీసీలకు కేటాయిస్తాను. ఈరోజు ఒక 100 పనులు నడుస్తున్నాయి. ఎవడన్నా ఒక్కడన్నా బీసీ పని చేస్తున్నాడన్నా? ఎవరికన్నా బీసీ కేటాయించినవా? మళ్ళా గాలే ఆంధ్ర పాలకు రావాలి. 1000 కోట్ల సీతారామ ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్టులు ఉన్న ఒక్క ప్రాజెక్టులు ఉన్న ఈరోజు బీసీ కేటాయించింది. నెంబర్ 1 మోసం. నెంబర్ 2 42%. అక్కడ అక్కడ ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఇదే విషయంలో, కానీ ఒక్క నిమిషంలో మైక్ కట్ అయింది. బహుశా ఇక్కడ మైక్ కట్ కాదు కాబట్టి అద్భుతం మనం మాట్లాడుకున్న అవసరం ఉంది. అసెంబ్లీలో మాట్లాడితే బీసీలో మా 42% రిజర్వేర్ అనగానే మైక్ కట్ అవుతుండే. ఎంతగానో ముట్టుకోవాలి. అందుకే సోదరులారా ఒక్కటి మార్గం గుర్తుపెట్టుకోండి, 42% మీరు ఇస్తాను మోసం చేసిండు. మొత్తాన్ని గంపగుత్తగా బీసీల ఓట్లు వేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేరింది. ముఖ్యమంత్రి రేవంత్